భారత్ ప్రధాని మోడీ గారు జపాన్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణం చేశారు. ఈ దిశగా జపాన్ ప్రధాని ఎక్స్ ద్వారా ఒక వీడియోని షేర్ చేసుకున్నారన్నమాట. దాంతో పాటు ఇండియన్స్ ఎవరైతే జపాన్ లో బుల్లెట్ ట్రైన్ సంబంధించి మిగతా ట్రైన్ టెక్నాలజీకి సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటున్నారో, డ్రైవింగ్ ఎంత నేర్చుకుంటున్నారో వాళ్ళందరితో కూడా మోడీ గారు కలిశారనమాట. వాళ్ళందరితో కలిసి ఫోటో కూడా దిగారు. ముఖ్యంగా ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ ఏదైతే ఉందో అక్కడ మన వాళ్ళు చాలా మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారనమాట. జపనీస్ ప్రధాని షిగేరు ఇషిబా మన ప్రధానితో కలిసి సెండైలో ట్రైన్ లో ప్రయాణించారు. ఇక్కడ భారతదేశం ప్రత్యేకంగా జపాన్ దగ్గర నుంచి షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ని ఆశిస్తుంది అనమాట. ముఖ్యంగా 2015లోనే ఇండియా జపాన్ కి సంబంధించి ఒక MOU కుదిరింది. జపాన్ వాళ్ళు మనకి బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీకి సంబంధించిన కొంత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, బుల్లెట్ ట్రైన్ తయారీకి సంబంధించి కావచ్చు, దాని మీద MOU కూడా వాళ్ళు మనతో సైన్ చేశారనమాట. షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్డ్ బుల్లెట్ ట్రైన్స్ అని చెప్పొచ్చు. భారత్ మరియు జపాన్ ఈ నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్డ్ E10 షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్స్ తయారీలో కొలాబరేట్ చేసుకోబోతున్నారు. E10 అనేది కొత్త మోడల్ అనమాట, చాలా అడ్వాన్స్డ్. ఈ ట్రైన్స్ ప్రయాణం చేసేటప్పుడు భూకంపం వచ్చినా ఏం కాదు, ఎర్త్ క్వేక్ వచ్చినా ఏది కాదనమాట. ఎర్త్ క్వేక్ ప్రూఫ్ ఫీచర్స్ కూడా దీనిలో ఉన్నాయంట. అంత అడ్వాన్స్డ్ ట్రైన్స్ అని చెప్పొచ్చు అనమాట. భారత్ మరియు జపాన్ డిసెంబర్ 2015లోనే అంటే 10 సంవత్సరాల క్రితమే ఒక MOU సైన్ చేసుకున్నారనమాట. ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి, ముఖ్యంగా జపాన్ యొక్క షింకన్సేన్ టెక్నాలజీతో ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ తయారు చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారనమాట. అసలు ఈ షింకన్సేన్ టెక్నాలజీ అంటే ఏంటి? షింకన్సేన్ టెక్నాలజీ అనేది జపాన్స్ అడ్వాన్స్డ్ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ అనమాట. ఎక్సెప్షనల్ స్పీడ్, విపరీతమైన స్పీడ్ ఉంటుంది. అండ్ అసలు సేఫ్టీ 100% ఫుల్ ప్రూఫ్ అనమాట, పర్ఫెక్ట్ సేఫ్టీ. తర్వాత పంక్చువాలిటీ, మిల్లీ సెకండ్స్ సహా పంక్చువల్గా ఉంటుంది. అంటే హై స్పీడ్, సేఫ్టీ మరియు పంక్చువాలిటీ అనమాట. సో ఇది మల్టీ యూనిట్ ట్రైన్స్. షింకన్సేన్ ట్రైన్స్ లో ఏరోడైనమిక్స్ డిజైన్ కూడా చాలా టాప్ లో ఉంటుంది అనమాట. దాంతో పాటు డెడికేటెడ్ ట్రాక్స్ కనుక వేసి సోఫిస్టికేటెడ్ ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా దీనిలో ఉంటాయి. దీనిలో రైలు యాక్సిడెంట్స్ కూడా అవ్వనమాట. సో ఇలాంటి చాలా అత్యున్నతమైన మోడల్స్ అడ్వాన్స్ టెక్నాలజీతో తయారైనవే షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్స్ అనమాట. ఇప్పుడు భారతదేశం ఈ షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది ఇండియా జపాన్ మధ్య చాలా ఫాస్ట్ గా వెళ్లాలని కోరుకుంటుంది. ముఖ్యంగా ఈ ట్రైన్స్ లో చాలా అత్యున్నతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి, సదుపాయాలు కూడా బాగుంటాయి, పవర్ ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి అనమాట. ఓవరాల్ గా ఈ ట్రైన్స్ మీద కంప్లీట్ గా రిలై అవ్వచ్చు. అదే షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లేదా షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ. ఇండియా జపాన్ మధ్య ఇది అత్యున్నత కొలాబరేషన్ అని కూడా చెప్పొచ్చు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ముంబై అహ్మదాబాద్ మధ్య దీని మీద చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. దీనికి సంబంధించి MOU కూడా కుదిరింది. ఈ ట్రైన్ టెక్నాలజీ ఇవ్వడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సాఫ్ట్ లోన్ కూడా జపానే మనకు అందిస్తుంది అనమాట. ఈ షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో ఏరోడైనమిక్స్ డిజైన్ లో కానీ, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్స్ లో కానీ, హై స్పీడ్ ట్రాక్స్ లో కానీ, ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్స్ లో కానీ, ప్యాసింజర్ కంఫర్ట్ లో కానీ షింకన్సేన్ ట్రైన్స్ కి వాటికి అవే సాటి ఈ బుల్లెట్ ట్రైన్స్ ఇండియాలో త్వరలో రావాలని కోరుకుందాం.